సిక్కిం సీఎంగా శ్యామ్లింగ్ 8,930 రోజులు కొనసాగారని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. మోదీ పీఎం సీఎంగా 8,931 రోజులు పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించారని చెప్పారు. మూసీ పునరుద్ధరణపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పవర్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. ఇక మూసీ ప్రక్షాళనకు బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తోందని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో అప్పులు తెచ్చి పేదల ఇండ్లు కూలుస్తామంటే తాము అడ్డుకుంటామని అన్నారు. సబర్మతి కింద ఇల్లు కోల్పోయిన వాళ్లకు రీహాబిలిటేషన్ చేశారని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పునరుద్ధరణపైన ఇచ్చిన ప్రెజెంటేషన్లో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్. చామ్లింగ్ అని సిక్కిం ముఖ్యమంత్రి ఉండే ఆయన చామ్లింగ్ దాదాపు 8,930 రోజులు పరిపాలించాడు. అది హెడ్ ఆఫ్ ది స్టేట్ ముఖ్యమంత్రిగా 8,930 రోజులు అంటే ముఖ్యమంత్రిగా ఇన్ని అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఒక పరిపాలన ఒక వ్యక్తిగా హెడ్గా వారు 8,930 రోజులు చేస్తే నరేంద్ర మోదీ గారు వారిని కూడా సర్పాస్ చేసి 8,931 రోజులు ఈరోజు పూర్తిగా చేశారు. అది ముఖ్యమంత్రిగానే మన ఇది ప్రధానమంత్రిగానే ఈ రెండు కలిపితే వారు 8,931 రోజులు పూర్తి చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు పరిపాలించి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో తీసుకుపోయి వికసిత్ భారత్గా వారి నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా వారికి చేదోడుగా ఉండి మనం మోదీ గారికి భగవంతుడు ఆయురాలతో వారికి మంచి జీవితాన్ని ప్రసాదించి భరతమాత సేవకు ఇంకా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ మరి ఈనాడు ఈ యొక్క మూసీ నదికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య చాలా దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి ద్వారా అదేవిధంగా అపోజిషన్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వైఖరి చెప్పుకోవడం జరిగింది. మూసీ అనేది ఈరోజు మన మధ్యన హైదరాబాదు ఈ ఒక రెండు భాగాలుగా డివైడ్ చేసేసినటువంటి ఒక నది ఒకటి. ఆ రోజుల్లో మనకు చార్మినారు దగ్గర ఆ భాగమతి పోయింది అనేటువంటి కథలు చెప్తూ ఉంటే ఈ మూసి పొంగిందా అని మనకు అనిపిస్తుంది. ఈ మూసి పొంగి ఈ మూసిని కూడా ఈత కొట్టినా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అయితే గతంలో మూసి నది అనేది చాలా స్పష్టమైనటువంటి నది. అది గండిపేటలో పడేటటువంటి నీళ్ళంతా కూడా అది మూసీ నది. ఆ మూసీ నది వాటర్ ఎంత మంచిదంటే మీరు ఓల్డ్ సిటీలో చాలామంది పహల్వాన్లు చూస్తుంటారు. మంచిగా హార్మోన్స్ బాగా డెవలప్ అవుతాయి మూసీ వాటర్తో, అంటే గండిపేట వాటర్తో. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి, మీరు చూశారు ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్. ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ నుంచి ఆ రోజు హైదరాబాద్ నగరానికి దాంట్లో నుంచి వాటర్ స్వచ్ఛంగా చేసి హైదరాబాద్ ప్రజలకు వస్తే ఆ గండిపేట వాటర్ ఆ రోజులో సామెత ఉండే, అరే మే గండిపేటగా పానీ పియా అంటుండే, మే గండిపేటగా పానీ పియా అంటుండే. ఇప్పుడు ఎట్లయిపోయినాయంటే ఏమేమి వాటర్లు తాగుతామో ఇప్పుడు పేట ఆ గండిపేట అంటే మనం చూసి